అబ్రహామును విడిచి లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి తన కలిగిన సమస్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో డేరా వేసుకున్నాడు, గృహం కట్టుకున్నాడు. ప్రియులారా, అది చూడటానికి ఎలా ఉందంటే యెహోవా తోట వలె, ఏదేను తోటలాగా, నీరు పారే ప్రదేశంలాగా, పచ్చని తోటలాగా, మంచి సారవంతమైన నేలలాగా ఆ లోతు కనిపించింది. ఆ లోతు కనిపించినప్పుడు ఆ మాయలో, ఆ భ్రమలో పడ్డాడు. దూరం నుండి చూస్తే ఆ కొండలు కూడా నున్నగా ఉంటాయట, దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక దాని బతికి బయటపడింది. అలాగే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? చెప్పకూడని పాపం జరుగుతుంది. వాయి వరస లేని జనం అయిపోయారు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పశువు అని లేదు. అపవిత్రమైనటువంటి పనులు, అసహించుకునే పనులు ఆ పట్టణపు ప్రజలు చేస్తూ ఉన్నారు. పురుషులతో పురుషులు పాపం చేస్తున్నారు, స్త్రీలతో స్త్రీలు పాపం చేస్తున్నారు, పశువులతో కూడా పాపం చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు అసహించుకునే విధంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఉంటే ఆ పట్టణంలో కాపురం ఉండాలని లోతు వెళ్ళాడు. చూసారా? ఒక ప్రార్థనాపరుడు, దేవుని యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందే వ్యక్తి, ప్రార్థన చేసేవాడు, సహవాసం కలిగిన వాడు, నిత్యము అబ్రహాముతో తిరిగేవాడు, ఒక్కసారి స్వేచ్ఛను కోరుకుంటే ఏమైపోయింది? విశ్వాస జీవితం పూర్తిగా పాడైపోయింది. దేవునికి కోపం వచ్చి భూమి మీద ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు లేకోకుండా అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. ఆ విషయం అబ్రహాముకు చెప్పాడు దేవుడు. అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? లోతు కోసమని ప్రార్థన చేయలేదు, కానీ ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే, ఆ 2 పట్టణాల్లో 50 మంది నీతిమంతులుంటే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాలకి ఏ హాని చేయవు కదా అని అడిగాడు అబ్రహాం. దేవుడు అన్నాడు, అబ్రహామా, నిజంగా ఆ 2 పట్టణాల్లో నాకు 50 మంది నీతిమంతులు కనుక కనబడితే ఆ 2 పట్టణాలకి ఏ హాని చేయను, ఏ కీడు చేయను అన్నాడు. 2 పట్టణాలంటే లక్షల మంది ప్రజలు ఉంటారు. ఇప్పుడు గుంటూరు ఒక పట్టణం, ఒంగోలు ఒక పట్టణం, అవునా కదా? 2 పట్టణాల్లో ఎన్ని లక్షల మంది ఉంటారు? వాళ్ళల్లో 50 మంది ఉండరా? 50 మంది ఉండరా అనుకొని ఆ పట్టణాల్లో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను బట్టి ఆ 2 పట్టణాలకి ఏ కీడు చేయకుండా నువ్వు ఉంటావా అని దేవుడిని అడిగాడు అబ్రహాం. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా?